పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ప్లాట్ నెంబర్ 8C పేరుతో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక షేక్పేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ స్థలం వద్దకు వెళ్లి అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులపై ఐపీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారట. సో కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే ముసుగులో ఈరోజు బంజారాహిల్స్లో ఉన్నటువంటి కాస్ట్లీ ల్యాండ్స్ కూడా కబ్జా చేసిండు. ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేసిండంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇట్లా ఉన్నాయి కబ్జాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏమైతుందో చూడాలి. ఇక పాలేరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత కందాల ఉపేందర్ రెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ప్లాట్ నెంబర్ 8C పేరుతో ఉన్న 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక షేక్పేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఆ స్థలం వద్దకు వెళ్లి అక్రమ నిర్మాణాలు సీజ్ చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తదితరులపై ఐపీ సెక్షన్లు 447, 427, 467, 468, 471 సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారట. సో కందాల ఉపేందర్ రెడ్డి ఎమ్మెల్యే ముసుగులో ఈరోజు బంజారాహిల్స్లో ఉన్నటువంటి కాస్ట్లీ ల్యాండ్స్ కూడా కబ్జా చేసిండు. ప్రభుత్వ ల్యాండ్ కబ్జా చేసిండంటే వీళ్ళ పరిపాలన ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ఇక ఇట్లా ఉన్నాయి కబ్జాలన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఏమైతుందో చూడాలి. ఇక